మీరు చూస్తే కనుక ఇదిగోండి ఉపరితల ఆవర్తనాలు కావచ్చు, ద్రోణుల ప్రభావం కావచ్చు ఇక్కడ ఉంది అనేది వినిపించమాట. ఇదిగోండి మనకి ఆంధ్రప్రదేశ్ అంటే ఉత్తరాంధ్రకు సంబంధించి మాట్లాడుకునే క్రమంతో పాటు ఇటు వాయువ్య తెలంగాణ మీద కాస్త ఇంపాక్ట్ మనకు కనిపిస్తోంది. అక్కడక్కడ ఉపరితల ద్రోణులు ఉన్నాయి. ఆ ప్రభావం మనకి 2 తెలుగు రాష్ట్రాల్లో కనిపిస్తోంది. అండ్ ఈ ప్రభావం దాదాపు 5 రోజుల పాటు కొనసాగే అవకాశం ఉంది. వడగళ్ల వర్షం కురిసే అవకాశం ఉంది. ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని చెప్పి భారత వాతావరణ శాఖ అంచనా వేయడం జరుగుతోందంటే అర్థం చేసుకోవచ్చు 2 తెలుగు రాష్ట్రాల మీద దీని ప్రభావం ఎలా ఉండబోతుంది అనేది. అండ్ ఇక్కడ నుంచి నేను నెక్స్ట్ మ్యాప్కి వెళ్ళిపోయే ప్రయత్నం చేసి చూపించే ప్రయత్నం చేస్తాను. బట్ ఎస్ ఇదిగోండి ఒక్కసారి నేను ఇటు వచ్చి చూపించే ప్రయత్నం చేస్తున్నాను. మ్యాప్కి సంబంధించి మీరు చూస్తే కనుక ఇదిగోండి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్కి సంబంధించి మీరు చూస్తే కనుక ఉత్తరాంధ్ర మీద దీని ప్రభావం ఇప్పటికీ కాస్త కనిపిస్తోంది. దాంతోపాటు తెలంగాణకు సంబంధించి మనం ఇందాక మాట్లాడుకోవడం జరిగింది. తెలంగాణలోని ఇటు పశ్చిమ తెలంగాణ మీద దీని ఇంపాక్ట్ ఉంది. దాంతోపాటు ఆదిలాబాద్ నుంచి మాట్లాడుకుంటే కనుక రంగారెడ్డి ఈ జిల్లాల మీద కూడా కాస్త ప్రభావం కనిపిస్తోంది. నిజామాబాద్ ఈ జిల్లాల మీద కూడా. ఇక్కడి నుంచి ఆంధ్రప్రదేశ్కి సంబంధించి మాట్లాడుకుంటే విజయనగరం, విశాఖపట్నం ఈ ప్రాంతాల మీద, మనకి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, బహుశా శ్రీకాకుళం, విజయనగరం ఈ జిల్లాల మీద ఎక్కువగా ప్రభావం ఉందనుకోవాలి ఉమ్మడి జిల్లాలుగా మాట్లాడుకునే సందర్భం. ఈ రెండింటికి యాజ్ ఆఫ్ నౌ ఈ రోజు గురించి మాట్లాడుకునే సందర్భం. బట్ ఓవరాల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేస్తే ఇటు భారత వాతావరణ శాఖ ఏముంటుందనేది నేను ట్వీట్లో చూపించే ప్రయత్నం చేస్తాను. ఇది భారత వాతావరణ శాఖ అమరావతి కేంద్రంగా ఇచ్చిన రిపోర్ట్.